LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి నేతలకు చెందిన పబ్లోనే డ్రగ్స్ వాడకం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ నుంచి విశాఖలోని పబ్లో చర్చలు జరిగినట్లు 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎటు వెళ్లినా కూటమి నేతల లింకులు బయటకు వస్తూ ఉన్నాయి. దీంతో పోలీసులు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ కేసు నుంచి కూటమి నేతల కుమారుల్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అక్షయ్ గ్రాము కొకైన్ ని ఢిల్లీ నుంచి 10,000 రూపాయలకు కొన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూటమి నేతల బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కూటమి నేతల కుమారులను కూడా తొలగించినట్లు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ నుంచి ఏంటి డీటెయిల్స్? మహేశ్వరి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో దొరికిన 25 గ్రాముల కొకైన్ కేసు సంచలనంగా మారుతుంది. ఈ కేసులో ఇప్పటికే కూటమి నాయకుల కుమారులను తప్పించారనే ఆరోపణలు భారీ ఎత్తున వెలువస్తున్నాయి. ఈ తరుణంలోనే 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు మరింత కీలకంగా మారాయి. అయితే ఈ కేసులో A1గా ఉన్న అక్షయ్ కుమార్ విశాఖపట్నంలోని ఓ పబ్లో పూర్తిగా కూడా డ్రగ్స్ గురించి చర్చలు జరిపాడని, గతంలో కూడా డ్రగ్స్ వాడినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మనం ఆ పబ్లో ఉన్నాం. ఇది విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ ఆపోజిట్లో ఉన్న కాస్మిక్ హౌస్ పబ్. అయితే పూర్తిగా ఈ పేరును కూడా 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అక్షయ్ కుమార్ గతంలోనే ఢిల్లీ నుంచి 1 గ్రాము కొకైన్ను పూర్తిగా కూడా 10,000 రూపాయలకి కొనుగోలు చేసినట్లుగా ఢిల్లీలో ఉన్న ప్రిన్స్ అనే ఒక కింగ్ పిన్ వద్ద నుంచి పూర్తిగా కూడా అతను కొనుగోలు చేసినట్లుగా కూడా 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇదే కాస్మిక్ హౌస్ పబ్ ఈ గతంలో కూడా అనేక వివాదాలకు అడ్డాగా మారిపోయింది ఈ హౌస్ పబ్. అయితే పూర్తిగా కూడా చాలాసార్లు ఈ పబ్పై రైడ్లు జరగడం జరిగింది, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ తరుణంలోనే ప్రస్తుతం మరొకసారి ఈ డ్రగ్స్ కేసులో ఈ పబ్ అయితే ప్రస్తుతం అయితే హల్చల్గా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఒకసారి ఈ కేసు గురించి పరిగణన తీసుకుంటే, ఎందుకంటే ఈ కేసులో ఇదే చోట ఈ విధంగానే ఏదైతే సిట్టింగ్ ఏరియా ఉందో ఇలాంటి ఒక చోట కూర్చొని పూర్తిగా కూడా డ్రగ్స్ గురించి చర్చలు జరిపారనేది పూర్తిగా కూడా ఆరోపణ. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రదేశంలో పూర్తిగా కూటమి నాయకుల కుమారులు, అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే అక్షయ్ కుమార్ ఉన్నాడో అక్షయ్ కుమార్ ఈ పబ్లోనే కూర్చొని డ్రగ్స్ గురించి చర్చలు జరిపినట్టుగా కూడా పూర్తిగా 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి నెలకొంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నరేష్.